హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజయ్ని. ఈరోజు వచ్చేసి మన సబ్స్క్రైబ్ కోసం మంచూరియా తినబోతున్నా. ఇంతకుముందే అది తెచ్చుకున్నా. మీరు గెట్ చేసిరో గెట్ చేయలేదో నాకు తెలియదు, కానీ మన సబ్స్క్రైబర్ అడిగినట్టయితే మంచూరియా తింటున్నా. నేను దీని ఏంది చాలా చాలా రోజుల తర్వాత తింటున్నా. ఎందుకంటే నేను సిటీలో ఉన్నాడు ఊకే తింది, కానీ ఇంటికి వచ్చినాక ఒకటో రెండో సార్లు తింది, ఎక్కువ తిందే. ఇప్పుడైతే తినేస్తున్నా. అబ్బో, కాలుతుంది, ఘోరం గరం ఉంది ఇక. ఒరే, ఏంది ఇట్లుంది? ఒరే అబ్బో, ఆనియన్స్, అమ్మో, లెమన్, దేవుడా. అమ్మా, స్మెల్ అయితే హైలైట్ ఉంది. మామూలుగా లేదు తెలుసా స్మెల్, నిజంగా ఎగ్దమ్ ఉంది అసలు. సూపర్, అసలు హైలైట్ ఉంది. నేను దాన్ని ఏంది మనం యాక్చువల్ నేను ఏమనుకున్నా అంటే చికెన్ మంచూరియా తెచ్చుకుందాం అనుకున్నా. కాకపోతే దాన్ని ఏంది అక్కడ లేదు నేను పోయేసరికి. సరే అయితే ఈ వెజ్ మంచూరియా అయినా సరే అని చెప్పి ఇది తెచ్చుకున్నా. ఒకవేళ దీని మీద మంచి రెస్పాన్స్ అవుతే నెక్స్ట్ టైం చికెన్ మంచూరియా అవుతా, ఓకేనా? ఇప్పుడైతే తింటున్నా. మనకి ఇదైతే అయ్యో కొంచెం వస్తుంది అనుకున్నాను నేను, మ్యాక్సిమం. కాకపోతే మంచిగా ఎక్కువనే ఇచ్చున్నాడు క్వాంటిటీ. కొంచెం ప్లేట్ నిండాలి, కానీ కొంచెం అయితే వచ్చింది. 80%, 75% వచ్చింది, ఓకేనా? ఫస్ట్ ఫస్ట్ ఉల్లిపాయ వచ్చింది. ఇది వస్తుందంటే తింటున్నా. ఎంత చెప్పినా అంతే, మంచూరియా ఇస్ మంచూరియా అంతే. దాని టేస్ట్ని మనం ఎక్కువ అజ్జేయలేము. దాని టేస్టే వేరు తెలుసా నిజంగా. మేము అక్కడ నేను నా ఫ్రెండ్ సిటీలో ఉన్నప్పుడు కేవలం అప్పుడు ఏంటంటే 20 రూపాయల కోసం, 20 రూపాయలు అప్పుడు చిన్న కింద ప్లేట్లు ఇచ్చేటాడు, దానికోసం పోయి తిందాము. ఆ ఫ్రెండ్ ఎవరో చెప్తే షాక్ అవుతాం మీరు. ఆ ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు. నా ఫ్రెండ్ చెప్తాను నేను ఎవరో నెక్స్ట్ టైం చెప్తా. ఇప్పుడు ఏం చెప్పా, ఆల్రెడీ ఆయన మీకైతే పరిచయం ఉంటుంది నాకు తెలిసి, ఓకేనా? అబ్బో, కారం అయితే కరెక్ట్ సరిపోయింది. మడతలే నాకు కూడా, లేకపోతే సప్ప సప్ప ఉప్పు అనుకుంటుంది నేనైతే, నిజంగా మండలే. ఉల్లిపాయతో నీకు తింటే హైలైట్ ఉంటుంది టేస్ట్. అబ్బా ఏమన్నది, అబ్బా ఎవరో తిట్టుకుంటారు నన్ను, నిజంగా ఎవరో తిట్టుకుంటారు. కాదు, నాకు తెలిసి మీరు మంచూరియా ఛాలెంజ్ ఎందుకు ఏమన్నారు? మీరు ఏమన్నా మంచూరియా లవర్ అయింది, ఎక్కువ మంచూరియా తింటారు అది చెప్పురు ఫస్ట్ మీరు. అరే, కడుపు కొంచెం టైట్ ఉంది నిజంగా. ఎందుకంటే అప్పుడు లీటర్ వాటర్ ఛాలెంజ్ చేసిన లైవ్లో, లీటర్ తాగేసరికి మొత్తం ఇప్పటికీ టైట్ ఉంది కడుపు. ఘోరాది ఘోరం. తింటాను అనుకున్నా, కానీ నాకు తెలిసి తింటా, ఏదైతే కష్టంగా తింటా. ఇది చూడు ఎంత పెద్ద ఉందో, అమ్మో.
వేసుకున్నప్పుడు అంతా దాన్ని ఏమంటారు మన పొగలు పొగలు వచ్చిందిగా, వేడి ఉంది, గింత వేడి ఎట్లా అనుకున్నా, కానీ ఇప్పుడు చల్లారిపోయింది తొందరగా. కానీ కొంతమంది అయితే దాన్ని ఏమి కొంచెం అది కొంచెం దాన్ని ఏది గ్రేవీ లెక్క కొంచెం ఉంటుంది, కానీ ఇది అదేం లేదు, మొత్తం ప్లెయిన్ దేని దానికి ఉంది పీసు. ఇదేంటి మూడు కలిసి అతుక్కున్నాయి. అబ్బో అబ్బో మిరపకాయ నూనె మండుతుంది ఇక, అది ఘోరం ఘోరం. అబ్బో అక్కడ లేరా తాగు తాగు. నీళ్ళు తాగాలంటే భయం అవుతుంది, ఎందుకంటే ఇంత ముందు లీటర్ తాగినా కదా ఒక 2 గంటల ముందు, అదే ఇంకా కడుపు టైట్ ఉంది అయితలే. బో చూడరు బేగలు అయితే వస్తున్నాయి, తింటుంటే వస్తున్నాయి. నిజంగా ఫ్రెండ్స్ ఏదో అనుకున్నా, మిరపకాయ తినడం వల్ల అబ్బో మండుతుంది. ఈ చిన్న చిన్న మిరపకాయలు ఘోరం. అదేమో కానీ మంచూరియా వేడి ఉన్నప్పుడే టేస్ట్ ఉంటుంది, చల్లగా అయినప్పుడు టేస్ట్ ఉన్నది. ఇది తింటుంటే చల్లగా అవుతుందిగా, నాకు తెలిసి టేస్ట్ అంతా పోతుంది, ఫస్ట్ ఉన్నట్టు లేదు. మీరు ఎప్పుడైనా సరే మంచూరియా తింటే గరం ఉన్నప్పుడే తినాలి, చల్లగా అయినాక తింటే మాత్రం వేస్ట్, తెలిసి చెప్తున్నా, నిజం చెప్తున్నా. కరివేపాకు, ఈ కరివేపాకు ఏంటంటే కళ్ళకు చాలా మంచిది అంట. మీరు కూడా ఎప్పుడన్నా కరివేపాకులు తినకపోతే తినరు, ఓకేనా? ఎందుకంటే రోజు ఒక 2 అన్న తినరు సరిపోద్ది. మనం తినేటప్పుడు కూరలు వచ్చినా ఇంకేమన్నా ఉన్నా ఏదున్నా కరివేపాకు అయితే మస్ట్, ఎందుకంటే కళ్ళకు చాలా మంచిది అంట. నేను కూడా దాన్ని ఎందుకు చూసిన కాడ నుంచి ఏదో అట్లా తింటా, అంతేగాని ఏదో మొత్తం తినాలని చెప్పిన, అది కూడా నేను వీడియో కోసం అయితే ఇప్పుడు
ఏంది వీడియో కోసం కూడా చెప్తలేను. నార్మల్‌గా వచ్చింది తిన్నా కాబట్టి చెప్తున్నా అంతే. కావాలని అయితే నేను దాన్ని ఏం చెప్పను. వేరే దగ్గర ఏదైనా తీసుకుంటే చిన్న చిన్నగుంటాయి మంచూరియన్. మరి అంత ఇంత పెద్దగున్నాయి. ఇవి బాగా పెద్దగున్నాయి నాకు తెలిసి. నిజంగా సైడ్‌కి కడుపైతే చాలా చాలా అయింది. మొత్తం ఇక ఇట్లా అవుతుంది అంత పోతుంది. లాస్ట్కి వచ్చేసినాం ఇక. నాకు నేను మంచూరియా ఎట్లయింది తెలుసా చెప్తే సాగేది. ఫస్ట్ ఎగ్ నూడిల్స్ అన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నా ఉంటుంది కదా, అది చెప్పుకుందాం. అది చెప్పుకున్న తర్వాత అట్లనే మంచూరియా కూడా చెప్తున్నాం. ఈ ఎగ్ రైస్ ఇట్లా ఇట్లా తిన్న తర్వాత మంచూరియా వచ్చి ఒక్కొక్కటి ఇట్లా ఇట్లా తిందాం. మంచిగా అది ఏది తిందో ఇది తిందాం, రెండు మంచిగా అనిచేద్దాం అంటే కదా. ఇంకోటి ఏంటంటే ఈ మంచూరియా కోసం చెప్తున్నా. మంచూరియను నార్మల్ వైట్ రైస్ ఉంటుంది కదా, వైట్ రైస్లో పెట్టుకుని తినరు, హైలైట్ ఉంటుంది. నేను తిన్నా, ఆల్రెడీ ట్రై చేసిన. చాలా అంటే చాలా అయిపోయింది. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఏమన్నా ఉందా, హైలైట్ ఉంది. ఎంత ఎక్స్పెక్ట్ అయ్యాలి ఎంత ఉంటుందని. సేమ్ నేను సిటీలో తిన్న పెట్టుకుంటాను అట్లానే ఉంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఓకేనా? ఇంతవరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.